హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టాక్స్ కార్నర్. ఇవాళ మార్కెట్ అప్డేట్స్ క్విక్గా డిస్కస్ చేద్దాం. చెక్ ఇన్ టు ద వీడియో. ఇవాళ మార్కెట్ అప్డేట్స్ చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండిసెస్ అన్ని మార్నింగ్ నుంచి చాలా వరకు వోల్టైల్గా కరెక్ట్ అయ్యాయి. చాలా వరకు మార్కెట్ ఇండిసెస్ అన్ని కరెక్ట్ అయ్యి మార్నింగ్ నుంచి, అలాగే ఎండింగ్లో కొంతవరకు రికవర్ అయ్యాయి. ఇవాళ సెన్సెక్స్ 566 పాయింట్స్ రికవర్ అయ్యి 76,404 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 50 130 పాయింట్స్ పెరిగి 23,155 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 153 పాయింట్స్ పెరిగి 48,724 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 721 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 53,113 దగ్గర క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ ఫార్మా కనుక మనం చూసినట్లయితే 152 పాయింట్స్ పెరిగి 22,034 దగ్గర క్లోజ్ అయింది. అలా టాప్ గెయినర్స్ కనుక చూసినట్లయితే ఎంసీఎక్స్ ఇండియా 3% పెరిగింది, విప్రో 3% పెరిగింది, ఇన్ఫోసిస్ 3% పెరిగింది, టీసీఎస్ ఆల్మోస్ట్ 3% అంటే 2.99% పెరిగింది. అలాగే టాప్ లూజర్స్ కనుక చూసినట్లయితే ఇండియా మార్ట్ ఇంటర్నేషనల్ 6% కరెక్ట్ అయింది, మ్యాక్రోటెక్ డెవలపర్స్ 6% కరెక్ట్ అయింది, పాలీక్యాప్ 6% కరెక్ట్ అయింది, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ 5.9% కరెక్ట్ అయింది. ఇవాళ టాప్ న్యూస్ కనుక చూసినట్లయితే అన్ని ఇండిసెస్ చాలా వరకు డే లో నుంచి రికవర్ అయ్యాయి. సో వీటికి వేరియస్ రీజన్స్ అనేవి ఉన్నాయి. డాలర్ కొంచెం వీక్ అయింది, అది మనకు కొంచెం అప్ మూవ్కి ప్లస్ అయింది. అలాగే బడ్జెట్లో కీ అనౌన్స్మెంట్స్ రావడం వల్ల కూడా కొంతవరకు మార్కెట్ రికవర్ అవ్వడానికి కారణమయ్యాయి. హెచ్డిఎఫ్సి క్వార్టర్ రిజల్ట్స్ కూడా స్టేబుల్గా ఉన్నాయి. సో అవి కొంతవరకు మార్కెట్ రికవరీకి ఉపయోగపడ్డాయి. సెన్సెక్స్ డే లో నుంచి 650 పాయింట్స్ పెరిగింది, నిఫ్టీ 23,100 పాయింట్స్ పెరిగింది. సో అలాగే ఐటీ ఇండెక్స్ చూసుకుంటే 2% పెరిగింది. ఎఫ్ఎంసీజీ సెక్టార్లోని హిందుస్థాన్ యూనిలీవర్ తన క్వార్టర్ 3 రిజల్ట్స్ పోస్ట్ చేసింది. వాళ్ళ నెట్ ప్రాఫిట్ 19% ఇయర్ ఆన్ ఇయర్లో పెరిగింది. సో ఆల్మోస్ట్ 3,001 crore అనేది ఎక్సెప్షనల్ గెయిన్స్గా రికార్డ్ అయింది. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం, మార్కెట్ అప్డేట్ గురించి, డైలీ యాక్టివిటీస్ గురించి తెలుసుకోవాలి, నాలెడ్జ్ గెయిన్ చేయాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టాక్స్ కార్నర్ బై శివనాథ్. థ్యాంక్ యూ.